స్నోలో వాక్ చేద్దామని నేనైతే జాకెట్స్, స్నో షూస్, హ్యాండ్ గ్లౌస్ అన్నీ వేసుకొని వెళ్ళాను. ఇక్కడ నాలాగే కొంతమంది వాక్ చేస్తున్నారు. ఇక్కడ మాకు పెన్సిల్వేనియాలో 18 ఇంచెస్ ఆఫ్ థిక్నెస్ స్నో అని అయితే పడిందన్నమాట. ఇక్కడ బయట చూస్తున్నారు కదా ఎంత స్నో అక్యూములేట్ అయి ఉందో. అయినా కూడా వాకింగ్కి వస్తున్నారు ఇక్కడ చాలామంది. ఈవెన్ డాగ్స్ తీసుకొని కూడా వస్తున్నారు. మా అపార్ట్మెంట్లో అయితే ఇక్కడ చాలా వరకు స్నో ఎక్కువగానే అక్యూములేట్ అయి ఉంది. బయటికి వెళ్ళడం చాలా కష్టం అనమాట. ఇక్కడ నేను వాక్ చేద్దామని అలా వెళ్తుండగా ఒక అతను నా ముందు నడిచే అతను సడన్గా ఆగి అలానే నించున్నారు. వెనక్కి కూడా తిరగకుండా నాకైతే చాలా భయం వేసింది. నేను వెంటనే రిటర్న్ అయిపోయాను బ్యాక్ సైడ్. ఇంకా మా అపార్ట్మెంట్లో చూసారు కదా స్నో అనేది మొత్తం అంతా ఎలా కవర్ అయి ఉందో. కార్స్ మీద అయితే చాలా లేయర్స్ ఆఫ్ స్నో అయితే పడింది. రేపు మార్నింగ్ లేచి కార్స్ క్లీన్ చేసుకునేసరికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఇక్కడ అందరికీ. ఇంకా మా ఆపోజిట్ అపార్ట్మెంట్స్లో అయితే ఇంకా చాలా ఎక్కువగా స్నో అయితే కనబడుతుంది. ఈవినింగ్ అయిపోయింది కదా, ఇక్కడ లైట్స్ అనేవి ఆల్రెడీ ఆన్ అయిపోయాయి అనమాట. ఇది ఈవినింగ్ కూడా ఇక్కడ స్నో పడడం వల్ల మాకైతే ఇంకా చాలా లైటింగ్ ఎక్కువగా ఉన్నట్లయితే అనిపించింది. ఈ స్నోలో అయితే స్నోమెన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇది స్నో చాలా లైట్గా ఉంటుందన్నమాట. ఇంకా అది కొంచెం స్టిఫ్గా స్టిక్ అవ్వట్లేదు. సో నేనైతే చేయలేకపోయాను.